హాయ్ ఫ్రెండ్స్, సోమాక్స్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఇప్పుడు చామంతి సీజన్ కదా, పూస్తున్నాయి. ఎటు మొగ్గలు వేసేస్తున్నాయి అన్నీ. ఈరోజు మనం కొబ్బరి కూర, దీనికి కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి, పెసరపప్పు శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు నూనె లేకుండా ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు మనం కొబ్బరి పప్పుకి పెసరపప్పు స్టవ్ మీద పెట్టేసుకున్నాము, అది ఉడుకుతుంది. ఒక టమాటా, ఇప్పుడు అందులో ఆనియన్ వేసాము, పచ్చి కొబ్బరి వేసింది, ఇప్పుడు టమాటా వేసాము. నెక్స్ట్ పసుపు, ఇప్పుడు కారం వేసాము, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఉడకాలి. దాంట్లోనే ఎల్లుల్లిపాయ వేసినాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఇందాక మనం దోరగా వేయించి పెట్టుకున్నాం కదా, అది పొడి చేసుకొని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ పోపు పెట్టుకుంటాం. ఇప్పుడు మనం పోపుకి స్టవ్ అంటించి బాణీ పెట్టుకున్నాము, అందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేస్తాం. ఆవాలు, జీలకర్ర వేసినాం. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసాము. ఇప్పుడు ఈ పోపు పప్పులో పోసాము, కలబెట్టాం. అంతే, ఎంతో టేస్టీ కొబ్బరి పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్, సీ యూ.